గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనందరం బాగుండాలి. అప్పుడే ఈ దేశంలో గర్వంగా తలెత్తుకు తిరగలం. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పద్యము మనకి రోజు జరిగేదే, రోజు వినేదే, రోజు చూసేదే. ఆల్మోస్ట్ వేమన గారి పద్యాలన్నీ కూడా అలాగే మన జీవితంలో జరిగేవే కనుక ఈ పద్యం కూడా మనకి రోజు జరుగుతున్నది. అదేమిటో చెప్పేయమంటారా? తప్పులెన్నువారు తండోపతండము. అబ్బా, నాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా. లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. రాసేసుకుందామా మరి? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్నువారు తండోపతండము, లుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము మీకు తెలిసిన తాత్పర్యమే ఇది. ప్రతి పదంలోనూ తాత్పర్యం ఉంది. ఇందులో కొత్తగా తాత్పర్యం ప్రత్యేకించి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పదము మనకు అర్థమయ్యే విధంగానే ఉంది. ప్రతి పదంలోనూ అర్థం మనకి తెలుస్తూనే ఉంది. అయినా కూడా మనం తాత్పర్యం రాస్తున్నాం. ఓ వేమ సకల భోగములిచ్చినట్టు పరమాత్ముడు ఇష్టమైన వాడా ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు.
ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉండురు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేదు. అమ్మా, ఏమంటున్నారు వేమన్ గారు? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. సారీ తప్పులెన్నువారు తండోపతండం. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. అంతే కదా, ఎదుటి వారిలో ఏ తప్పు కనబడుతుందా బయటేద్దాం, ఏ తప్పు కనబడుతుందా ఎత్తి చూపుదాం, అది తప్పు కాకపోయినా సరే తప్పు అని నింద వేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. ఈ ప్రపంచంలో తప్పులు చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుందన్నమాట, ఎవరో తప్పు చేశారని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి, ఎందుకు కొడుతున్నారు అతన్ని అంటే, ఫలానా తప్పు చేశాడు అని అంటారనమాట. అయితే ఆగండి, ఒక్క విషయం చెప్తాను. మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేదో, ఏ తప్పు చెయ్యని వాళ్ళు మొదటి రాయి విసరండి అని చెప్తారు ఆయన. అతన్ని కొట్టే అధికారం మనకెక్కడుంది? అతను తప్పు చేశాడు, మనం చేయలేదా? మనందరం తప్పులు చేస్తూనే ఉన్నాం కదా. కానీ అతన్ని ఒక్కడనే పట్టుకొని మీరు అలా కొడుతున్నారే, ఎంతమంది జనం కలిసి, మీకు ఏ అధికారం ఉందని? మీలో ఏ తప్పు చేయని వారు మొదటి రాయి అతని మీద విసరండి అని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవ్వరూ రాయి విసరరు. సో అలా ఆయన్ని సేవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ తప్పు అనేది ఉంటుంది, కానీ మన తప్పులు మనం గ్రహించకుండా ఎదుటివారిలోని తప్పులని బయటికి తీయడానికి మనం ముందు వరుసలో నుంచుంటాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉండవు, కానీ తమ యొక్క తప్పులను
తెలుసుకొని వారు కొందరే ఉందురు. ఎక్కడో ఒకళ్ళు రేర్గా, చాలా రేర్గా నేను ఈ తప్పు చేశాను క్షమార్హుణ్ణి అని చాలా ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా మనస్సాక్షి ఉండాలన్నమాట. అలాంటి వారు మాత్రమే తాము చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసింది తప్పు అని ముందుగా తను తెలుసుకుంటారనమాట. ఇతరుల తప్పులేని వారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోరు. ఎప్పుడైతే మనం ఇతరుల్లోని తప్పులు వెతుకుదాము, ఇతరులలోని నిందలు వేద్దాము, ఇతరులని ముందుకు లాగుదాము అని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన తప్పుల్ని మనం అసలు తెలుసుకోనే లేము. మనం చేసిందంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది మొత్తం రాంగ్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ జన్మకి మన తప్పులు మనం తెలుసుకోలేము అని వేమన్ గారు ఎంతో చక్కగా మెత్తటి చెప్పుతో కొట్టినట్టుగా చాలా బాగా వివరించి చెప్పారన్నమాట. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనందరం బాగుండాలి, అప్పుడే ఈ దేశంలో గర్వంగా తలెత్తుకు తిరగలం. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పద్యం మనకి రోజు జరిగేదే, రోజు వినేదే, రోజు చూసేదే. ఆల్మోస్ట్ వేమన్ గారి పద్యాలన్నీ కూడా అలాగే మన జీవితంలో జరిగేవే కనుక ఈ పద్యం కూడా మనకి రోజు జరుగుతున్నది. అదేమిటో చెప్పేయమంటారా? తప్పులెన్ను వారు తండోపతండము. అబ్బా, నాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా. లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. రాసేసుకుందామా మరి? తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము మీకు తెలిసిన తాత్పర్యమే ఇది. ప్రతి పదంలోనూ తాత్పర్యం ఉంది. ఇందులో కొత్తగా తాత్పర్యం ప్రత్యేకించి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పదము మనకు అర్థమయ్యే విధంగానే ఉంది. ప్రతి పదంలోనూ అర్థం మనకి తెలుస్తూనే ఉంది. అయినా కూడా మనం తాత్పర్యం రాస్తున్నాం. ఓ వేమ సకల భోగములిచ్చినట్టు పరమాత్ముడు
ఇష్టమైన వాడా? ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందరు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొనివారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేదు. అమ్మా, ఏమంటున్నారు వేమన్ గారు? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. సారీ తప్పులెన్నువారు తండోపతండం. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. అంతే కదా, ఎదుటివారిలో ఏ తప్పు కనబడుతుందా బయటేద్దాం, ఏ తప్పు కనబడుతుందా ఎత్తి చూపుదాం. అది తప్పు కాకపోయినా సరే తప్పు అని నింద వేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ
తప్పులుండును. ఈ ప్రపంచంలో తప్పులు చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుందన్నమాట. ఎవరో తప్పు చేశారని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎందుకు కొడుతున్నారు అతన్ని అంటే ఫలానా తప్పు చేశాడు అని అంటారనమాట. అయితే ఆగండి, ఒక్క విషయం చెప్తాను. మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేదో, ఏ తప్పు చెయ్యని వాళ్ళు మొదటి రాయి విసరండి అని చెప్తారు ఆయన. అతన్ని కొట్టే అధికారం మనకెక్కడుంది? అతను తప్పు చేశాడు, మనం చేయలేదా? మనందరం తప్పులు చేస్తూనే ఉన్నాం కదా. కానీ అతని ఒక్కడనే పట్టుకొని మీరు అలా కొడుతున్నారే, ఎంతమంది జనం కలిసి, మీకు ఏ అధికారం ఉందని? మీలో ఏ తప్పు చేయని వారు మొదటి రాయి అతని మీద విసరండి అని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవ్వరూ రాయి విసరరు. సో అలా ఆయన్ని సేవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ తప్పు అనేది ఉంటుంది. కానీ మన తప్పులు మనం గ్రహించకుండా ఎదుటివారిలోని తప్పులని బయటికి తీయడానికి మనం ముందు వరుసలో నుంచుంటాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉండవు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందురు. ఎక్కడో ఒకళ్ళు రేర్గా, చాలా రేర్గా నేను ఈ తప్పు చేశాను, క్షమార్హుణ్ణి అని చాలా ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా మనస్సాక్షి ఉండాలన్నమాట. అలాంటి వారు మాత్రమే తాము చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసింది తప్పు అని ముందుగా తను తెలుసుకుంటారన్నమాట. ఇతరుల తప్పులేని వారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోరు. ఎప్పుడైతే మనం ఇతరుల్లోని తప్పులు వెతుకుదాము, ఇతరులలోని నిందలు వేద్దాము, ఇతరులను ముందుకు లాగుదాము అని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన తప్పుల్ని మనం అసలు తెలుసుకోనే లేము. మనం చేసిందంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది మొత్తం రాంగ్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ జన్మకి మన తప్పులు మనం తెలుసుకోలేము అని వేమన్ గారు ఎంతో చక్కగా మెత్తటి చెప్పుతో కొట్టినట్టుగా చాలా బాగా వివరించి చెప్పారన్నమాట. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనందరం బాగుండాలి, అప్పుడే ఈ దేశంలో గర్వంగా తలెత్తుకు తిరగలం. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పద్యము మనకి రోజు జరిగేదే, రోజు వినేదే, రోజు చూసేదే. ఆల్మోస్ట్ వేమన్ గారి పద్యాలన్నీ కూడా అలాగే మన జీవితంలో జరిగేవే కనుక ఈ పద్యం కూడా మనకి రోజు జరుగుతున్నవే. అదేమిటో చెప్పేయమంటారా? తప్పులెన్నువారు తండోపతండము. అబ్బా, నాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా. లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. రాసేసుకుందామా మరి? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ.
వినురవేమ. తప్పులెన్నువారు తండోపతండంబు దుర్విజనులకెల్ల తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము మీకు తెలిసిన తాత్పర్యమే ఇది. ప్రతి పదంలోనూ తాత్పర్యం ఉంది. ఇందులో కొత్తగా తాత్పర్యం ప్రత్యేకించి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పదము మనకు అర్థమయ్యే విధంగానే ఉంది. ప్రతి పదంలోనూ అర్థం మనకి తెలుస్తూనే ఉంది. అయినా కూడా మనం తాత్పర్యం రాసుకున్నాం. ఓ వేమా సకల భోగములిచ్చినట్టు పరమాత్ముడు ఇష్టమైన వాడా ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందరు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొనివారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేదు. అమ్మా ఏమంటున్నారు వేమన్ గారు? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. సారీ
తప్పులెన్నువారు తండోపతండం. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. అంతే కదా, ఎదుటి వారిలో ఏ తప్పు కనబడుతుందా బయటేద్దాం, ఏ తప్పు కనబడుతుందా ఎత్తి చూపుదాం, అది తప్పు కాకపోయినా సరే తప్పు అని నింద వేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. ఈ ప్రపంచంలో తప్పులు చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుందన్నమాట. ఎవరో తప్పు చేశారని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి, ఎందుకు కొడుతున్నారు అతన్ని అంటే, ఫలానా తప్పు చేశాడు అని అంటారనమాట. అయితే ఆగండి, ఒక్క విషయం చెప్తాను. మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేదో, ఏ తప్పు చెయ్యని వాళ్ళు మొదటి రాయి విసరండి అని చెప్తారు ఆయన. అతన్ని కొట్టే అధికారం మనకెక్కడుంది? అతను తప్పు చేశాడు, మనం చేయలేదా? మనందరం తప్పులు చేస్తూనే ఉన్నాం కదా. కానీ అతన్ని ఒక్కడనే పట్టుకొని మీరు అలా కొడుతున్నారే, ఎంతమంది జనం కలిసి, మీకు ఏ అధికారం ఉందని? మీలో ఏ తప్పు చేయని వారు మొదటి రాయి అతని మీద విసరండి అని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవ్వరూ రాయి విసరరు. సో అలా ఆయన్ని సేవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ తప్పు అనేది ఉంటుంది. కానీ మన తప్పులు మనం గ్రహించకుండా ఎదుటివారిలోని తప్పులని బయటికి తీయడానికి మనం ముందు వరుసలో నుంచుంటాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉండవు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందురు. ఎక్కడో ఒకళ్ళు రేర్గా, చాలా రేరుగా, నేను ఈ తప్పు చేశాను, క్షమార్హుణ్ణి అని చాలా ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా మనస్సాక్షి ఉండాలన్నమాట. అలాంటి వారు మాత్రమే తాము చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసింది తప్పు అని ముందుగా తను తెలుసుకుంటారు అన్నమాట. ఇతరుల తప్పులేని వారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోరు. ఎప్పుడైతే మనం ఇతరుల్లోని తప్పులు వెతుకుదాము, ఇతరులలోని నిందలు వేద్దాము, ఇతరులను ముందుకు లాగుదాము అని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన తప్పుల్ని మనం అసలు తెలుసుకోనే లేము. మనం చేసిందంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది మొత్తం రాంగ్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ జన్మకి మన తప్పులు మనం తెలుసుకోలేము అని వేమన్ గారు ఎంతో చక్కగా మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా చాలా బాగా వివరించి చెప్పారన్నమాట. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనందరం బాగుండాలి, అప్పుడే ఈ దేశంలో గర్వంగా తలెత్తుకు తిరగలం. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పద్యము మనకి రోజు జరిగేదే, రోజు వినేదే, రోజు చూసేదే. ఆల్మోస్ట్ వేమన్ గారి పద్యాలన్నీ కూడా అలాగే మన జీవితంలో జరిగేవే కనుక ఈ పద్యం కూడా మనకి రోజు జరుగుతున్నది. అదేమిటో చెప్పేయమంటారా? తప్పులెన్నువారు తండోపతండము. అబ్బా, నాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా. లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ. రాసేసుకుందామా మరి? తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు
దుర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ తప్పులెన్నువారు తండోపతండంబు దుర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము మీకు తెలిసిన తాత్పర్యమే ఇది. ప్రతి పదంలోనూ తాత్పర్యం ఉంది. ఇందులో కొత్తగా తాత్పర్యం ప్రత్యేకించి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పదము మనకు అర్థమయ్యే విధంగానే ఉంది. ప్రతి పదంలోనూ అర్థం మనకి తెలుస్తూనే ఉంది. అయినా కూడా మనం తాత్పర్యం రాసుకున్నాం. భూవేమా సకల భోగములిచ్చినట్టు పరమాత్ముడు ఇష్టమైన వాడా ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందరు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొనివారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. ఇతరుల
తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేదు. అమ్మా, ఏమంటున్నారు వేమన్ గారు? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. సారీ తప్పులెన్నువారు తండోపతండం. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. అంతే కదా, ఎదుటి వారిలో ఏ తప్పు కనబడుతుందా బయటేద్దాం, ఏ తప్పు కనబడుతుందా ఎత్తి చూపుదాం, అది తప్పు కాకపోయినా సరే తప్పు అని నింద వేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. ఈ ప్రపంచంలో తప్పులు చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుందన్నమాట, ఎవరో తప్పు చేశారని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి, ఎందుకు కొడుతున్నారు అతన్ని అంటే, ఫలానా తప్పు చేశాడు అని అంటారనమాట. అయితే ఆగండి, ఒక్క విషయం చెప్తాను. మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేదో, ఏ తప్పు చెయ్యని వాళ్ళు మొదటి రాయి విసరండి అని చెప్తారు ఆయన. అతన్ని కొట్టే అధికారం మనకెక్కడుంది? అతను తప్పు చేశాడు, మనం చేయలేదా? మనందరం తప్పులు చేస్తూనే ఉన్నాం కదా. కానీ అతన్ని ఒక్కడనే పట్టుకొని మీరు అలా కొడుతున్నారే, ఎంతమంది జనం కలిసి, మీకు ఏ అధికారం ఉందని? మీలో ఏ తప్పు చేయని వారు మొదటి రాయి అతని మీద విసరండి అని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవ్వరూ రాయి విసరరు. సో అలా ఆయన్ని సేవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ తప్పు అనేది ఉంటుంది, కానీ మన తప్పులు మనం గ్రహించకుండా ఎదుటివారిలోని తప్పులని బయటికి తీయడానికి మనం ముందు వరుసలో నుంచుంటాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉండవు, కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందురు. ఎక్కడో ఒకళ్ళు రేర్గా, చాలా రేరుగా, నేను ఈ తప్పు చేశాను, క్షమార్హుణ్ణి అని చాలా ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా మనస్సాక్షి ఉండాలన్నమాట. అలాంటి వారు మాత్రమే తాము చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసింది తప్పు అని ముందుగా తను తెలుసుకుంటారన్నమాట. ఇతరుల తప్పులేని వారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోరు. ఎప్పుడైతే మనం ఇతరుల్లోని తప్పులు వెతుకుదాము, ఇతరులలోని నిందలు వేద్దాము, ఇతరులను ముందుకు లాగుదాము అని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన తప్పుల్ని మనం అసలు తెలుసుకోనే లేము. మనం చేసిందంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది మొత్తం రాంగ్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ జన్మకి మన తప్పులు మనం తెలుసుకోలేము అని వేమన్ గారు ఎంతో చక్కగా మెత్తటి చెప్పుతో కొట్టినట్టుగా చాలా బాగా వివరించి చెప్పారన్నమాట. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనందరం బాగుండాలి, అప్పుడే ఈ దేశంలో గర్వంగా తలెత్తుకు తిరగలం. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పద్యము మనకి రోజు జరిగేదే, రోజు వినేదే, రోజు చూసేదే. ఆల్మోస్ట్ వేమన్ గారి పద్యాలన్నీ కూడా అలాగే మన జీవితంలో జరిగేవే కనుక ఈ పద్యం కూడా మనకి
రోజు జరుగుతున్నది. అదేమిటో చెప్పేయమంటారా? తప్పులెన్నువారు తండోపతండము. అబ్బా, నాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా. లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. రాసేసుకుందామా మరి? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్నువారు తండోపతండము, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము మీకు తెలిసిన తాత్పర్యమే ఇది. ప్రతి పదంలోనూ తాత్పర్యం ఉంది. ఇందులో కొత్తగా తాత్పర్యం ప్రత్యేకించి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పదము మనకు అర్థమయ్యే విధంగానే ఉంది. ప్రతి పదంలోనూ అర్థం మనకి తెలుస్తూనే ఉంది. అయినా కూడా తాత్పర్యం రాసుకున్నాం. భూవేమా సకల భోగములిచ్చినట్టు పరమాత్ముడు ఇష్టమైన వాడా ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ
తప్పులుండును. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందరు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొనివారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. అమ్మా ఏమంటున్నారు వేమన్ గారు? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. సారీ తప్పులెన్నువారు తండోపతండం. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. అంతే కదా, ఎదుటి వారిలో ఏ తప్పు కనబడుతుందా బయటేద్దాం, ఏ తప్పు కనబడుతుందా ఎత్తి చూపుదాం, అది తప్పు కాకపోయినా సరే తప్పు అని నింద వేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. ఈ ప్రపంచంలో తప్పులు చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుందన్నమాట, ఎవరో తప్పు చేశారని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎందుకు కొడుతున్నారు అతన్ని అంటే, ఫలానా తప్పు చేశాడు అని అంటారనమాట. అయితే ఆగండి, ఒక్క విషయం చెప్తాను. మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేదో, ఏ తప్పు చెయ్యని వాళ్ళు మొదటి రాయి విసరండి అని చెప్తారు ఆయన. అతన్ని కొట్టే అధికారం మనకెక్కడుంది? అతను తప్పు చేశాడు, మనం చేయలేదా? మనందరం తప్పులు చేస్తూనే ఉన్నాం కదా. కానీ అతన్ని ఒక్కడనే పట్టుకొని మీరు అలా కొడుతున్నారే, ఎంతమంది జనం కలిసి, మీకు ఏ అధికారం ఉందని? మీలో ఏ తప్పు చేయని వారు మొదటి రాయి అతని మీద విసరండి అని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవ్వరూ రాయి విసరరు. సో అలా ఆయన్ని సేవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ తప్పు అనేది ఉంటుంది, కానీ మన తప్పులు మనం గ్రహించకుండా ఎదుటివారిలోని తప్పులని బయటికి తీయడానికి మనం ముందు వరుసలో నుంచుంటాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉండవు, కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందురు. ఎక్కడో ఒకళ్ళు రేర్గా, చాలా రేర్గా నేను ఈ తప్పు చేశాను క్షమార్హుణ్ణి అని చాలా ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి,
చాలా మనస్సాక్షి ఉండాలన్నమాట. అలాంటి వారు మాత్రమే తాము చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసింది తప్పు అని ముందుగా తను తెలుసుకుంటారు అన్నమాట. ఇతరుల తప్పులేని వారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోరు. ఎప్పుడైతే మనం ఇతరుల్లోని తప్పులు వెతుకుదాము, ఇతరులలోని నిందలు వేద్దాము, ఇతరులను ముందుకు లాగుదాము అని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన తప్పుల్ని మనం అసలు తెలుసుకోనే లేము. మనం చేసిందంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది మొత్తం రాంగ్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ జన్మకి మన తప్పులు మనం తెలుసుకోలేము అని వేమన్ గారు ఎంతో చక్కగా మెత్తటి చెప్పుతో కొట్టినట్టుగా చాలా బాగా వివరించి చెప్పారన్నమాట. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనందరం బాగుండాలి. అప్పుడే ఈ దేశంలో గర్వంగా తలెత్తుకు తిరగలం. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పద్యము మనకి రోజు జరిగేదే, రోజు వినేదే, రోజు చూసేదే. ఆల్మోస్ట్ వేమన్ గారి పద్యాలన్నీ కూడా అలాగే మన జీవితంలో జరిగేవే కనుక ఈ పద్యం కూడా మనకి రోజు జరుగుతున్నవే. అదేమిటో చెప్పేయమంటారా? తప్పులెన్ను వారు తండోపతండము. అబ్బా, నాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా. లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. రాసేసుకుందామా మరి? తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. తప్పులెన్నువారు తండోపతండము, లుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము మీకు తెలిసిన తాత్పర్యమే ఇది. ప్రతి పదంలోనూ తాత్పర్యం ఉంది. ఇందులో కొత్తగా తాత్పర్యం ప్రత్యేకించి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పదము మనకు అర్థమయ్యే విధంగానే ఉంది. ప్రతి పదంలోనూ అర్థం మనకి తెలుస్తూనే ఉంది. అయినా కూడా తాత్పర్యం రాసుకున్నాం. ఓ వేమ సకల భోగములిచ్చినట్టు పరమాత్ముడు ఇష్టమైన వాడా ఈ
భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందరు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొనివారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేదు. అమ్మా, ఏమంటున్నారు వేమన్ గారు? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. సారీ తప్పులెన్నువారు తండోపతండం. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. అంతే కదా, ఎదుటివారిలో ఏ తప్పు కనబడుతుందా బయటేద్దాం, ఏ తప్పు కనబడుతుందా ఎత్తి చూపుదాం. అది తప్పు కాకపోయినా సరే తప్పు అని నింద వేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. ఈ ప్రపంచంలో తప్పులు చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది.
మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుందన్నమాట. ఎవరో తప్పు చేశారని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎందుకు కొడుతున్నారు అతన్ని అంటే ఫలానా తప్పు చేశాడు అని అంటారనమాట. అయితే ఆగండి, ఒక్క విషయం చెప్తాను. మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేదో, ఏ తప్పు చెయ్యని వాళ్ళు మొదటి రాయి విసరండి అని చెప్తారు ఆయన. అతన్ని కొట్టే అధికారం మనకెక్కడుంది? అతను తప్పు చేశాడు, మనం చేయలేదా? మనందరం తప్పులు చేస్తూనే ఉన్నాం కదా. కానీ అతన్ని ఒక్కడనే పట్టుకొని మీరు అలా కొడుతున్నారే, ఎంతమంది జనం కలిసి, మీకు ఏ అధికారం ఉందని? మీలో ఏ తప్పు చేయని వారు మొదటి రాయి అతని మీద విసరండి అని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవ్వరూ రాయి విసరరు. సో అలా ఆయన్ని సేవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ తప్పు అనేది ఉంటుంది, కానీ మన తప్పులు మనం గ్రహించకుండా ఎదుటివారిలోని తప్పులని బయటికి తీయడానికి మనం ముందు వరుసలో నుంచుంటాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉండవు, కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందురు. ఎక్కడో ఒకళ్ళు రేర్గా, చాలా రేర్గా నేను ఈ తప్పు చేశాను, క్షమార్హుణ్ణి అని చాలా ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా మనస్సాక్షి ఉండాలన్నమాట. అలాంటి వారు మాత్రమే తాము చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసింది తప్పు అని ముందుగా తను తెలుసుకుంటారన్నమాట. ఇతరుల తప్పులేని వారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోరు. ఎప్పుడైతే మనం ఇతరుల్లోని తప్పులు వెతుకుదాము, ఇతరులలోని నిందలు వేద్దాము, ఇతరులను ముందుకు లాగుదాము అని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన తప్పుల్ని మనం అసలు తెలుసుకోనే లేము. మనం చేసిందంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది మొత్తం రాంగ్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ జన్మకి మన తప్పులు మనం తెలుసుకోలేము అని వేమన్ గారు ఎంతో చక్కగా మెత్తటి చెప్పుతో కొట్టినట్టుగా చాలా బాగా వివరించి చెప్పారన్నమాట. గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనందరం బాగుండాలి, అప్పుడే ఈ దేశంలో గర్వంగా తలెత్తుకు తిరగలం. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పద్యం మనకి రోజు జరిగేదే, రోజు వినేదే, రోజు చూసేదే. ఆల్మోస్ట్ వేమన్ గారి పద్యాలన్నీ కూడా అలాగే మన జీవితంలో జరిగేవే కనుక ఈ పద్యం కూడా మనకి రోజు జరుగుతున్నవే. అదేమిటో చెప్పేయమంటారా? తప్పులెన్ను వారు తండోపతండము. అబ్బా, నాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా. లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ. రాసేసుకుందామా మరి? తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమ.
తప్పులెన్నువారు తండోపతండంబు దుర్విజనులకెల్లనుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము మీకు తెలిసిన తాత్పర్యమే ఇది. ప్రతి పదంలోనూ తాత్పర్యం ఉంది. ఇందులో కొత్తగా తాత్పర్యం ప్రత్యేకించి రాసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి పదము మనకు అర్థమయ్యే విధంగానే ఉంది. ప్రతి పదంలోనూ అర్థం మనకి తెలుస్తూనే ఉంది. అయినా కూడా మనం తాత్పర్యం రాసుకున్నాం. ఓ వేమా సకల భోగములిచ్చినట్టు పరమాత్ముడు ఇష్టమైన వాడా ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ భూమిపై ఎదుటివారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందరు. కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే ఉందురు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేరు. ఇతరుల తప్పులెన్నువారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోలేదు. అమ్మా ఏమంటున్నారు వేమన గారు? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, లుర్వి జనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. సారీ తప్పులెన్నువారు తండోపతండం
తప్పులెన్ను వారు తండోపతండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిపై ఎదుటి వారిలోని తప్పులను ఎంచుటకు అనేక మంది ఉంటారు. అంతే కదా, ఎదుటి వారిలో ఏ తప్పు కనబడుతుందా బయటేద్దాం, ఏ తప్పు కనబడుతుందా ఎత్తి చూపుదాం, అది తప్పు కాకపోయినా సరే తప్పు అని నింద వేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులుండును. ఈ ప్రపంచంలో తప్పులు చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. మన పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుందన్నమాట, ఎవరో తప్పు చేశారని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎందుకు కొడుతున్నారు అతన్ని అంటే, ఫలానా తప్పు చేశాడు అని అంటారనమాట. అయితే ఆగండి, ఒక్క విషయం చెప్తాను. మీలో ఎవ్వరు తప్పు చెయ్యలేదో, ఏ తప్పు చెయ్యని వాళ్ళు మొదటి రాయి విసరండి అని చెప్తారు ఆయన. అతన్ని కొట్టే అధికారం మనకెక్కడుంది? అతను తప్పు చేశాడు, మనం చేయలేదా? మనందరం తప్పులు చేస్తూనే ఉన్నాం కదా. కానీ అతన్ని ఒక్కడనే పట్టుకొని మీరు అలా కొడుతున్నారే, ఎంతమంది జనం కలిసి, మీకు ఏ అధికారం ఉందని? మీలో ఏ తప్పు చేయని వారు మొదటి రాయి అతని మీద విసరండి అని చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవ్వరూ రాయి విసరరు. సో అలా ఆయన్ని సేవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ తప్పు అనేది ఉంటుంది, కానీ మన తప్పులు మనం గ్రహించకుండా ఎదుటివారిలోని తప్పులని బయటకు తీయడానికి మనం ముందు వరుసలో నుంచుంటాం అన్నమాట. ప్రపంచంలో ఉన్న జనులందరికీ తప్పులు ఉండవు, కానీ తమ యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉందురు. ఎక్కడో ఒకళ్ళు రేర్గా, చాలా రేర్గా నేను ఈ తప్పు చేశాను క్షమార్హుణ్ణి అని చాలా ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా మనస్సాక్షి ఉండాలన్నమాట. అలాంటి వారు మాత్రమే తాము చేసిన తప్పులను తెలుసుకొని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. తాము చేసింది తప్పు అని ముందుగా తను తెలుసుకుంటారనమాట. ఇతరుల తప్పులేని వారు ఎప్పటికీ తమ తప్పులు తెలుసుకోరు. ఎప్పుడైతే మనం ఇతరుల్లోని తప్పులు వెతుకుదాము, ఇతరులలోని నిందలు వేద్దాము, ఇతరులను ముందుకు లాగుదాము అని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన తప్పుల్ని మనం అసలు తెలుసుకోనే లేము. మనం చేసిందంతా కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసేది మొత్తం రాంగ్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ జన్మకి మన తప్పులు మనం తెలుసుకోలేము అని వేమన్ గారు ఎంతో చక్కగా మెత్తటి చెప్పుతో కొట్టినట్టుగా చాలా బాగా వివరించి చెప్పారన్నమాట.